సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
1:14 ఆదాము మొదలుకొని 7వ వాడైన హాను కూడా వీరిని గురించి ప్రవచించుట్లనెను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హాను కొరకు అని రాయబడింది. ఈ వాక్య భాగాలు మొట్టమొదటి చరిత్ర ఆదిమ కాలంలో ఆ చరిత్ర అంతా కూడా ఒక్క లైన్లో యూదా పత్రికలో రాయబడింది. అంటే సృష్టి క్రమంలో మొట్టమొదటిగా, దాని తర్వాత ఆదాము మొదలుకొని 7వ వాడైన హాను కొరకు అనే దాంట్లో ఈ విషయాలన్నీ కూడా దాంట్లో తెలియవచ్చబడి ఉన్నాయి. దాంట్లో ఆ లైన్లో జ్ఞానం ప్రకాశించింది, విశ్వాసం ప్రకాశించింది, తర్వాత దేవుని యొక్క స్తుతిగీతం అందు ప్రకాశించింది. హల్లెలూయా స్తుతిగీతాలు పదాలు అందులో నుంచి పుట్టుకొచ్చాయి. దేవుని సంఘం కట్టబడింది. అనేక విధాలుగా దానిలో ఆ 7గురిలో మొత్తం మీద ఆదాము మొదలుకొని హాను కొరకు కూడా దానిలో వారు ఆదిమ కాలంలో సృష్టి తర్వాత వారు అంత ప్రధానమైనటువంటి స్థానాలు తీసుకున్నటువంటి వ్యక్తులు అనమాట. దాని తర్వాత మెతూషేల చాలా అధికమైన సంవత్సరాలు జీవించాడు. తను 900 సంవత్సరాల పైన, 960 సంవత్సరాలు నాకు చూడలేదు, కానీ ఆ విధంతా జీవించాడు. అతనికి లెమెకు పుట్టిన తర్వాత నోవహు పుట్టెను అని రాయబడింది. నోవహు కాలంలో ప్రభు అన్నాడు, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా ఎంచబడ్డావు అన్నాడు ప్రభు. ఈ తరం వారిలో నువ్వు నీతిమంతుడుగా, నోవహుని నీతిమంతుడుగా గుర్తించాడు దేవుడు. ఈ తరం వారు, ఆ తరం వారిలో, అప్పుడు తరంలో దాంట్లో నోవహులో దేవుని నీతి కనబడింది అని, నీతివంతుడని ప్రభు చెప్పాడు. దేవుని నీతి అతనిలో కనబడింది. అతడు నీతికి ఆ రిఫ్లెక్షన్, అంటే దేవునికి రిఫ్లెక్షన్ నీతిలో ప్రభావితమైంది. ఆ నీతి తన హృదయంలో ప్రభావితమైంది. అది దేవుని నీతి అంటే ప్రభువు వలన విశ్వాసం ద్వారా పొందిన నీతి మన హృదయంలో రిఫ్లెక్ట్ అవుద్ది. అంటే మన నీతిని అనుసరించి నడుచుకునే విధానంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది హృదయంలో. ఆ నీతి కనుక హృదయంలో లేకపోతే ఒక వ్యక్తి ముందుకు వెళ్ళలేదు. అందుకోసం నీతి అనే పదం ఆదికాండం నుంచి కూడా అందులో రాయబడి ఉంది. అది హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. నీతిని స్థాపించాడు నోవహు, అలాగా నీతిని బట్టి అబ్రహాము, అలా పదాలు ఒక నీతి అనే దాని మీద విశ్వాసుల యొక్క కలయిక కానీ, విశ్వాసుల యొక్క సంపూర్ణత కానీ, ఆదిమకాల ప్రవక్తల్లో ఏకత్వం కానీ, ఆ నీతిని దేవుడు హెబ్రీ గ్రంథకర్త అది 11వ వచనంలోనూ 11వ అధ్యాయం రాయబడి ఉంది. నీతిని బట్టి నేరస్థాపన చేశాడు. నీతిని బట్టి క్రీస్తుని ఆ విధంగా ప్రకటించాడు. నీతిని బట్టి అనే పదం హెబ్రీ పత్రికలో అనేక చోట్ల రాయబడి ఉంది. తర్వాత దేవునికి నీతి ఆదిమకాల ప్రవక్తల్లో కనబడింది, నూతన నిబంధన ప్రవక్తల్లో కూడా కనబడింది. నూతన నిబంధన విశ్వాసంలో ఆ నీతి నివాసం ఏర్పరచుకున్న ఆత్మలు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం ద్వారా ఒక వ్యక్తిని క్రీస్తులో రక్తం విశ్వాసం ద్వారా ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డారో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానం అందులో నిలబడి ఉంది. ఒక విశ్వాస హృదయంలో నిలబడి ఉంది. ఈ నీతిని అనుసరించి మార్గాలు హృదయంలో దాని కార్యాలు కూడా అతీతముగా విశ్వాస జీవితంలో అవి దాచిపెట్టబడి ఉన్నాయి అన్నమాట. నోవహుతో చేసిన నిబంధన అది మనకు తెలుసు. నోవహు జలప్రళయం నుంచి బయటకు వచ్చిన తర్వాత, నోవహు అర్పించిన తర్వాత నోవహుతో నిబంధన చేస్తాడు దేవుడు. ఈ జనులను ఎప్పుడు కూడా నేను ఇలాగా సంహరించను అని చెప్పి దాంట్లో ఒక నిబంధనకి గుర్తుగా ఆ యొక్క ధనస్సుని, ఆకాశంలో ఆ ధనస్సుని చూపిస్తాడు. ఈ ధనస్సు అనేది నిబంధనకి గుర్తు. దానిలో ఉన్న కలర్స్ కూడా, అదేంటి ధనస్సులో ఉన్న కలర్స్ కూడా మీకు తెలుసు. అది క్రీస్తు యొక్క రక్షణలో ప్రకాశించేటటువంటి నీతి. అది నీతి మార్గం. ధనస్సు అనేది అటు పాత నిబంధన అటు కొత్త నిబంధనకి మధ్యలో, రెండింటి మధ్యలో ఆ ధనస్సు దేవుడు డ్రా చేశాడు దాన్ని. అది శిలువకు అనుగుణ్యంగా క్రీస్తు యొక్క శిలువకి నిబంధనగా అది చూపించబడింది. చూస్తానికి ధనస్సు అని అనుకున్నప్పటికీ కూడా ప్రభు నిబంధన చేశాడు.
దానిలో ఆయన రక్తం యొక్క స్థానాలు ఆ నిబంధనకి గుర్తుగా ప్రభు అక్కడ చూపించాడు నోవాకి. ఇక నేను ఈ జనులను నాశనం చేయను అన్నట్టు అక్కడ ఆయన నాశనం చేయను. కానీ దాని తర్వాత లోకం అనేది నానా విధాలుగా ప్రబలిపోతూ వచ్చింది. ఇటు నీతివంతులు ప్రబలిపోతూ వచ్చారు, అటు అనీతివంతులు కూడా ప్రబలిపోతూ వచ్చారు. ఇటు నీతి ద్వారాలు తెరవబడుతూ వచ్చాయి, అటు పాప ద్వారాలు కూడా తెరవబడుతూ వచ్చాయి. జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆ విధంగా అవినీతి లోకంలో ముందు పెడుతూ వచ్చింది, పరిశుద్ధుని యొక్క నీతి లోకంలోకి వెళుతూ వచ్చింది. అప్పుడు నోవహు కాలంలో కుమారులు నానా విధాలుగా షేములో నుంచి దేవుని యొక్క లైన్ తీసేసి లైన్ అనేది అక్కడి నుంచి ప్రారంభమైందని పది చెప్పాను. అది ఇప్పుడు వచ్చేది. తర్వాత దేవుని వాక్య వాహనంలో హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అన్నాడు దాంట్లో. అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అన్నాడు దాంట్లో. అంటే కుమారుడిని క్రీస్తు పాత నిబంధన భక్తులకు నిబంధన చేయబడింది. నిబంధన చేశాడు ఆయన. ఎందుకు నిబంధన చేశాడంటే మనకు తెలుసు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిస్థితులు అంతకంటే ఘోరంగా ఉన్నాయి. పూర్వకాల భక్తులు ప్రభు స్వరం విన్నారు, తర్వాత ఆయన చూశారు. ప్రభుని చూడటం అంటే ఆయన స్వరం చెవులారా విన్నారు. వాళ్ళు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అన్నాడు. నానా విధములుగా నానా సమయంలో ప్రవక్తల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి కుమారుడి ద్వారా ఆ కుమారుని సమస్య మనకు వారసునిగా నియమించాడు. ఆయన వారసుడు భూలోక మార్గాలకి, భూలోక రాజ్యాలకి, భూలోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి, అంతకాకుండా పరిశుద్ధులకు ఎక్కువగా చెప్పాలంటే ఆయన వారసత్వం. క్రీస్తు యొక్క శిలువ అనేది వారసత్వాన్ని అలంకరించింది. క్రీస్తు యొక్క శిలువ రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి ఆయన శాస్త్రములకు వారసులుగా చేయబడ్డారు. వారసత్వం ఆయన్ని వారసుడిగా నియమించాడు దేవుడు అని చెప్పబడతా ఉంది. లోకం యొక్క ప్రభావం అంత భయంకరమైన ప్రభావం ఆ దినాల్లో ఈ దినాల్లో మరి ఎక్కువగా అంతకంటే భయంకరంగా ఉన్నటువంటి ఈ దినాలు మనకి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకు తెలియదు. కానీ ఎంత భయంకరత్వంతో లోకం నింపబడి ఉందో ఎంతోమంది తెలుసు ఆ విషయాలు అనేది. అంత భయంకరత్వంతో లోకం అవినీతితో అక్రమంతో నింపబడి ఆ మొర్ర దేవుని దగ్గరికి, ఆ మొర్ర పాపం యొక్క మొర్ర సుధమ్మ గుమర్యాల పాపం మొరపెట్టిందంటే, ఆ మొర్ర దేవుని దగ్గరికి చేరిందంటే ఈ దినాల్లో లోకం యొక్క పాపం యొక్క ఆర్తధ్వని మొర అనేది దేవుని దగ్గరికి చేరుతూ ఉంది అన్నమాట. అంత భయంకరమైన పాపం అనేది ఈ లోకంలో నింపబడి ఉందనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత చూసినట్టు హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం రాయబడింది. ఆయన సమస్తానికి కూడా వారసుడుగా చేశాడు. వారసుడు రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా రాయబడింది. వారసులుగా మనల్ని చేశాడు. వారసులు ఆయన కుమారత్వానికి, ఆయన కుమార్తెలుగా వారసత్వానికి మనల్ని యోగ్యులుగా చేశాడు. ఈ వారసత్వంలో మనకు లభించింది పరిశుద్ధుని యొక్క యాజకత్వం, ముఖ్యంగా యాజక ధర్మం, తర్వాత విజ్ఞాపన స్థానాలు. ఈ యాజకత్వంలో నేటి పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ వాక్య భాగాన్ని ముందు ధ్యానించాం జూమ్ మీటింగ్లో. కనుక ఆ విషయాన్ని ఇప్పుడు టచ్ చేయడానికి వీల్లేదు. వారసులుగా అన్నాడు. దేవుని వాక్యానికి వారసులుగా చేశాడు మనల్ని. దేవుని వాక్యం అనేది వారసులుగా చేశాడు. మనం ఆయన స్వాస్థ్యం అన్నాడు. మనం ఆయన నా స్వాస్థ్యం ఉన్న గోత్రం అన్నాడు. 22వ అధ్యాయంలో నాకు స్వాస్థ్యం ఉన్న గోత్రం ఇశ్రాయేలీయులు అన్నాడు. నీటి పరిశుద్ధ సంఘం ఆయనకి స్వాస్థ్యం ఉన్నటువంటిది పరిశుద్ధ సంఘం స్వాస్థ్యం. అటువంటి పరిశుద్ధమైన సంఘాన్ని మనల్ని ఆయనకి స్వాస్థ్యంగా చేసుకున్నాడు ప్రభు. అంటే మనం ఎలా ఉండవలసింది అనేది మనం యోచించుకోవాలి. అది ఆ స్థానం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలనే స్థానం అనేది మనం యోచించుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఆ వాక్య భాగాన్ని ముందు ధ్యానిస్తాను నేను. తర్వాత ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు అనే విషయాన్ని ముందు భాగాల్లో చాలాసార్లు ధ్యానించినా సరే ప్రభు ఇచ్చిన నా కొత్త తలంపులని మరల మీతో ధ్యానిస్తాను. తర్వాత
దేవుని మహిమలో నుంచి ప్రకాశించిన క్రీస్తు, ఈ రెండు సత్యాలని ముందు భాగాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. తర్వాత ఈ మహిమ కలిగినటువంటి క్రీస్తులో, శరీర రూపిగా బయలుపరచబడిన క్రీస్తులో, అందులో స్వార్థ దాచిపెట్టే స్వార్థ అనేది, అది మహిమ కలిగిన స్వార్థ అన్నాడు కొరింథీ రాసిన పత్రికలో. ఈ మహిమ కలిగిన స్వార్థ దాచి ప్రకాశించే స్వార్థ. మహిమ కలిగిందంటే దానికి ఇక మీనింగ్ నేను చెప్పడం కుదరదు. మహిమ కలిగిందంటే ఆ విషయాన్ని అది కూడా ముందు భాగాల్లో వివరిస్తాను. తర్వాత ఆ సువార్త మహిమ కలిగిందా చేయబడింది, అలాగ సువార్త దీనికి ప్రకాశించింది, మహిమ కలిగిందిగా. ఎందుకంటే ఆయన మహిమలో నుంచి తీయబడ్డాడు కాబట్టి ఆ మహిమాయుక్తమైన స్థానాలు ఈ మహిమ కలిగిన స్వార్థలో ప్రచురించబడినందున అది మహిమ కలిగిన స్వార్థ అయింది. మనం ఇతరులకు బోధించే స్వార్థలో ఎంత బోధించినా సరే అక్కడ మహిమ కలిగిన కణాలు అందులో ప్రకాశిస్తాయి. లేకపోతే ఈ సువార్త అనేది అనేకుల్ని ఆకర్షించగలిగేది కాదు. ఎందుకంటే శిలువ మరణం ద్వారా ఆయన బయటికి తీసిన సువార్త అది మహిమ కలిగిన క్రీస్తులో నుంచి బయలువెళ్ళింది కాబట్టి దానిలో అంత అద్భుతమైన శక్తి దాచిపెట్టబడిందని అందరికీ కూడా తెలియస్తాయి. కానీ మన హృదయాంతరంగము ఎంత నీతియుక్తంగా, ఎంత పరిశుద్ధంగా తీర్చిదిద్దబడుతుందో, దేవునికి నివాస స్థలంగా ఎలా కట్టబడుతుందో దాని మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. లేకపోతే ఆధారపడి ఉండే అది తెలియపరచబడేది కాదు అన్నమాట అర్థం. తర్వాత ఆయన ఒక రేడియన్స్ అనేది ఒక సూర్యకాంతి భూమి దిగొచ్చినప్పుడు ఒక తలుపు సందులో నుంచి ఆ కాంతి ఒకసారి లోపల పడుతుంటున్నప్పుడు దాంట్లో నుండి ఎన్నో కోట్లు వేల సంవత్సరాలు ఉన్నటువంటి కణాలు, మనం కదిలించినటువంటి కణాలు దాంట్లో నుంచి బయటకు వస్తాయి. అది చూస్తానికి డస్టే అది చెప్పాలంటే. అది ఆ సూర్యకాంతిలో నుంచి ఒక చిన్న కణం ఎలా వస్తుందో బయటికి, ఆ వెలుగు దాంట్లో నుంచి ఈ బయటకు వస్తాయి. మరి డస్ట్ అలా బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధులైన క్రీస్తులో ఆ రేడియన్స్ అనేది రక్షణలో అది ప్రకాశితమానమైనటువంటి ఆ కాంతి మార్గాలు ఆత్మకి టచ్ అవుతాయి. ఒకటి ఆత్మకి టచ్ అవటం అంటే ఆత్మలో ప్రకాశిస్తాయి. రెండవది ఆత్మలో ప్రకాశిస్తాయి. ఉన్నతమైన స్థలాలు అంటే దేవుని గ్రంథంలో ఉన్నతమైన స్థానాలు చాలా ఇమిడి ఉన్నాయి. ఆ బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం యొక్క వేళ్ళు, ఆ పునాదులు ఎక్కడున్నాయంటే అసలు ఒక విశ్వాసి వివరించే సత్యం కాదు అది. ఆ సత్యాన్ని ఆత్మకి ప్రభువు మనకు బోధించినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ పునాది ఎలా ఉందో. పునాది క్రీస్తు రక్తంలో దాచిపెట్టబడిన ఆ పునాది పరలోక మహిమలో నుంచి తీయబడిందనే సత్యం ఒకటైతే, పరలోకం నుండి తీయబడినటువంటి ఆ మహిమలైన ప్రభువు ఆది కాండంలో జలములలో ఆయన వేదన పడుతున్న స్థానానికి కనెక్ట్ చేయబడింది. జలములలో వేదన పడుతున్న స్థానం నూతన నిబంధనలో కల్వరిలో వేదన పడుతున్నటువంటి స్థానం రెండిటికి అది సమరూపం కలిగి ఉంది. సమరూపం అంటే యుగాల మధ్యలో ఆదికాండంలో మొదటి అధ్యాయంలోని మొదటి వచనాల్లోనే ఆ స్థానం అయితే, ఇది గెత్సెమనే తోట అనుభవం క్రీస్తు ప్రభు వర్ణించిన తర్వాత మధ్యలో ఎన్ని సెంచురీస్ అంటే ఎన్ని శతాబ్దాలు నుండి దొల్లిపోయినా సరే ఆ రేస్ అనేది మహిమా స్వరూపంలో దాచిపడి ఉన్న క్రీస్తు యొక్క రేస్ అది మట్టిలో, భూమి, నీళ్ళల్లో వేదన పడుతున్న స్థానాలు నూతన నిబంధనలో కలవరిలో వేదన పడిన స్థానానికి కనెక్ట్ చేయబడ్డాయి. అవి రేస్ అనేది అది సామాన్యమైనది కాదు. రేస్ అని నేను చెప్తున్న పదాన్ని, ఆ రేస్ అనేది మహిమతో కూడిన కణజాలాలు. ఆ రేస్ అవి రిఫ్లెక్ట్ అవుతాయి ఒక హృదయంలో. ఏ హృదయంలో రిఫ్లెక్ట్ అవుతాయి అంటే ప్రభువును సేవించే వారి విషయంలో, ప్రభువును కలిగి ఉన్న వారి జీవితాల్లో అది తప్పగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ కణజాలాలు రిఫ్లెక్ట్ అయినప్పుడు వారి జీవిత విధానంలో, వారి యొక్క సేవా దృక్పథంలో, పరిశుద్ధిని సత్యాన్ని బయలుపరిచే విధానంలో, వారి అంతరంగ జీవితం ఆ శక్తి చేత కట్టబడే విధానంలో, దినచర్యలు, వారి బాహ్య జీవితంలో అవి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండవు. జీవితం ఒకటి, అందులో అంతర్యం దాచబడింది ఒకటి కాకూడదు. అంతర్యం దాచబడింది అపవిత్రత అయితే
బాహ్యంలో మనం చేయగలిగే సేవ అది రెండింటికి సమరూపం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో సమరూపం ఉండదు అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. హృదయాంతరంగంలో ఉన్నటువంటి స్థానాలు కట్టబడినటువంటివి, పరిశుద్ధ సన్నిధిలో కట్టబడిన స్థానాలు అటువంటివి. అవి విశ్వాస జీవితంలో బాహ్యానికి అది ప్రబలినప్పుడు రెండింటి మధ్య పరిశుద్ధాత్మ యొక్క విట్నెస్ దాచబడి ఉంటుంది. అప్పుడు ఆ స్వార్థ సేవ కానీ పరిచర్య కానీ ప్రాబ్లం అవుతుంది. లేకపోతే విశ్వాస జీవితం అనేది జీవితం లేకుండా సేవా పరిచర్యలో అది ముందుకెళ్ళడం అనేది సాధ్యపరచబడదు అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. నేను 4 మెసేజ్లు చెప్పడానికి ముందుగా ఇంట్రడక్షన్ చెప్తున్నాను దేనికి నేను, ఎందుకంటే దీని మీద 4 మెసేజ్లు కూడా ఆధారపడి ఉన్నాయి అన్నమాట. తర్వాత ఆ దేవుని యొక్క గుణగణాలు ఆదికాండంలోనే బయలుపరచబడ్డాయి. ఆ చిన్న మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో సృష్టిలో ఆయన తేజస్సులో, సృష్టిలో ఆయన కణజాలాలలో, సృష్టిలో ఆయన సంచరించే విధానంలో ఆది సంభూతుడుగా ప్రభు సృష్టిలో ఎలా నిలబడ్డాడు, ఆయన వాక్కు ఏ విధంగా భూమికి దిగి వచ్చిందో, ప్రవక్తలతో మాట్లాడి పెద్దలతో మాట్లాడిన దేవుడు అంతమంది కుమారుతో ఎలా మాట్లాడాడో అనే విషయం, అది ఏ విధంగా నెరవేర్చబడిందో ఆ విషయం అన్నీ కూడా దాంట్లో చూపించబడుతుంది. ఆ మార్గాలన్నీ కూడా ఎన్నో రీతిలుగా ప్రభు ఆదికాండంలోని ఆయన చూపించాడండి. అది ఒక పదంలోనే ఎన్నో పదాలు దాచిపెట్టబడింది. ఒక చిన్న మాట అది ఎన్నో కూర్పులకు మూలమైపోయింది. ఒక చిన్న మాట అనేకమైన జ్ఞానానికి మూలమైపోయింది. ఒక చిన్న మాట అనేకమైన పదముల యొక్క సముదాయం అయిపోయింది. వెలుగు కలును గాక అనే పదంలో అటు పరలోకం యొక్క మార్గాలు భూలోకాన్ని వెల్లడిపరచబడ్డాయి. నీడలో ఉన్నటువంటి ఆ శక్తి మార్గాలన్నీ భూలోకానికి వెల్లడిపరచబడ్డాయి. పరలోకంలో ఉన్న మహిమగలిగిన తేజస్సు ఆ నీళ్ళల్లో ఎలా వెలువలాడిందో ఆ స్థానాలు లభ్యమయ్యాయి. ఒక చిన్న పదంలో ఎన్నో మార్గాలు తేజవంతమైపోయాయి. ఒక చిన్న పదంలో పుస్తకాలు పడిన బైబిల్ గ్రంథంలో నుంచి చిన్న పదం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచినటువంటి రహస్యం అది వెలుగు కలుగుగాక అనే పదంలో పరిశుద్ధులకు నానా విధమైన మార్గాలు తెరిచాడు. ఆయన నానా విధములైన సంపదని ప్రభు ఆత్మకు అనుగ్రహించాడు. ఒక్క పదంలోనే ఎన్నో మెసేజెస్ దాంట్లో నుంచి బయలువెళ్ళే ఒక్క పదంలోనే, వెలుగు కలుగుగాక అనే పదంలోనే. ఆ ఒక్క పదమే నూతన నిబంధనలో మహిమగల జ్ఞానంలోనికి ప్రకాశించింది, తేజస్సులోనికి ప్రకాశించింది. ఆ ఒక్క పదమే. కారణం ఏంటంటే అది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడిని క్రీస్తు ఆయన వేదన పడినటువంటి స్థానాలు భూలోకంలో ఎలాగా ఆయన నీళ్ళలో వేదన పడ్డాడో ఆ నీళ్లు పై జలాలు ఆకాశం కింద జలాలు అయిపోయాయి. ఆ నీళ్ళల్లో కూడా ఆయన వేదన ఉంది, ఆయన నీళ్ళలో కూడా ఆయన కన్నీరు దాచిపెట్టబడి ఉంది. ఆ ప్రభు ఆయన అటువంటి దేవుడు అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత అలాగే వర్షపు నీటిలో లేకపోతే ఆకాశ జలధారల్లో, తర్వాత భూమి అగాధ స్థలాల్లో అన్నాడైనా తెలివి వలన అగాధ జలాల్లో నీరు ఆయన తెలివి వలన అగాధ జలాల్లో నీటి ఊటలు ఉన్నాయి. ఈ నీళ్లు ప్రవహిస్తున్నాయి. అసలు ఏంటంటే ఊహిస్తే అగాధ అగాధ జలంలోకి ఊటలు అవి ఆకాశ జలంలో ఉన్నట్టు దారిలో ఉన్నటువంటి ఊటలు అనేవి ఇన్ని విధాలుగా భూమి మధ్యలో కేంద్రీకరించబడినప్పుడు ఆయన వాడినటువంటి పదాలు దానిలో ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు బయలుపరచబడటానికి అది మూలంగా నిలబడింది అనే విషయం నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్టయితే కనుక గాలులు బలంగా వీచినప్పుడు కానీ, ధారాపాతంగా వర్షం కురిసినప్పుడే కానీ, సముద్రం వైపు నీరు పొంగి పుల్లినప్పుడే కానీ, నీటిలో ఆకాశం నుండి వర్షం భూమి మీద కుమరించబడినప్పుడే కానీ, ఆ నీటి ఊటలన్నింటిలో ఆ నీరంతట్లో ప్రభు యొక్క వేదన అందులో దాచిపెట్టబడి ఉంది. అర్థమైంది కదా? ఆయన లేని స్థలం లేదు సృష్టిలో, ఆయన లేని స్థలం లేదు సృష్టిలో, ఆయన లేనటువంటి మార్గం లేదు, ఆయన లేనటువంటి మార్గాలు లేవు. ఆకాశమైన కిడిలలో నీవు అక్కడ ఉన్నావు, నేను భూమి కింద నీళ్ళలో ఉన్నప్పటికీ, సముద్ర జలాలు ఉన్నప్పటికీ నువ్వు అక్కడ ఉన్నావు. ప్రభా నీ చేయి నన్ను విడిపించును అంటాడు దావీదు రాజు. అంటాడు ఆయన. ఆకాశంలో ఉన్నా సరే, భూమిలో ఉన్న దిగంతంలో ఉన్నా సరే, నీ చేయి నన్ను నడిపించును ప్రభా. అగాధ జలరాశుల్లో అహరోను మోషే ఇలా నిలబడినప్పుడు దేవుని యొక్క పాదాలు అక్కడ నిలబడి 78 కీర్తనలో రాయబడి ఉంది.
ఆయన పాదాలు ఆ నెలలో నిలబడి ఉన్నాయి. ఆయన లేని స్థలం అంటూ కూడా లేదు. అది అన్నీ ఆయన వశమే ఉన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను తండ్రి. అదేవిధంగా ఆకాశం నుండి కురిసే మంచు అనేది ఆకాశం పడినప్పుడు ఒక చోట రాయబడింది యెషయా, అది ప్రకాశమానమైన మంచు, అది భూమిలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఆ మంచు యేసుక్రీస్తు ప్రభువే. కానీ ఇప్పుడు నేను చెప్పే మంచు అనేది ఆకాశం నుంచి కురిసే మంచు ఫలాల్ని కప్పుతుంది, ఫలాల్ని కప్పుతుంది. ఎంతో చరి ప్రదేశాల్లో పుట్టేటువంటి ఫలాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఫలం చుట్టూ కూడా మంచే ఉంటుంది అంటాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ భవిష్య గ్రంథంలో 14 ఆఖరి అధ్యాయంలో, చెట్టులకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందను, తామర పుష్పం పెరిగినట్లు వారు అభివృద్ధి పొందుదురు, లెబనోను పర్వతము దాని వేలు తన్నున్నట్లు వారు వేలు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. లెబనోనుకున్న ఇన్ని కూడా కంటగురించి మాట్లాడినప్పటికీ కూడా దానిలో ఒక మాట నేను చెప్పడానికి ఏంటంటే, చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందను. చెట్టుకి ఫలానికి మంచు ఎలాగా అంటి పెట్టుకుంటారో అలా ఉంటాను నేను ఇశ్రాయేలుకి అన్నాడు. దాంట్లో ఆ మంచు భూమి మీద కురిసినప్పుడు, భూమి మీద నింపబడినప్పుడు ఆ ఫలాల్ని తేజవంతంగా చేస్తా మంచు. అందులో ఆయన హస్తం ఉంది అనమాట. ఆయన హస్తం లేనటువంటి స్థలం లేదు. ఆయన మహిమ లేని హస్తం అంటాడు. దాంట్లో ఏషియా గ్రంథంలో ఎన్నో అధ్యాయం జ్ఞాపలేదు, కానీ దాంట్లో రాయబడి ఉంది ఏంటంటే, మోషే మహిమ కలిగిన హస్తము అన్నాడు. దాంట్లో మోషేకి తోడే ఉన్నట్లు నేను తోడే ఉంటాను అన్నాడు ప్రభు. అక్కడ మహిమ కలిగిన హస్తం మోషేకి తోడే ఉన్నట్లు అన్నాడు. దాంట్లో అటువంటివి అందులో దాచిపెట్టబడే అనే విషయం మీ ఎదుట నేను తెలియ చెప్తుంటున్నాను. ఆ విధంగా సర్వసృష్టికి కూడా ఆయన ఆది సంబూతుడై ఉన్నాడు అని కొలస్సీ రాసిన పత్రికలో సర్వసృష్టికి ఆయన ఆది సంబూతుడైన దేవుడు రాయబడింది. అంటే ఆయన మొదటి వాడు, ఆయన కడగటి వాడు, ఆది అంతో లేనటువంటి వాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి వాడు. ఆయన వాక్యం అనేది యుగాల్లో దాచిపెట్టబడింది. కొలస్సీ 1:25. ఆయన యుగాల్లో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆది అంతం లేనటువంటి వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, ఆయన ఎలిషడాయి దేవుడు. ఆయన విషయాన్ని ఎన్నోసార్లు మీ మధ్యలో మాట్లాడిన విషయం గురించి, ఆయన భూమిలో ప్రకాశించిన దివ్యస్వరూపి. భూమిలో ప్రకాశించిన దివ్యస్వరూపి అంటే భూమిలో ఆయన మట్టి రూపంగా వచ్చాడు. మట్టి రూపంగా ఆయన భూమిలో తన మహిమ కలిగిన రూపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఆయన ఒక వ్యక్తి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆ యొక్క మట్టి రూపంలో తను తాను ఐక్యం చేసుకున్నప్పుడు ఈ మహిమ యొక్క స్థానాలు, కణజాలాలు ఆత్మీయ తేటంగా చూపించబడతాయి. అప్పుడు ప్రభు ఏంటో అనేది నీకు అర్థం అవుతుంది. ఎటువంటి మహిమా స్వరూపం నీకు అర్థం అవుతుంది. ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థం అవుతుంది. నీకోసం ఆ ప్రభు పరలోకం పెట్టి భూలోకానికి ఎలా వచ్చాడో ఒక అర్థం అవుతుంది. అప్పుడు ఆ ప్రేమ నిన్ను ప్రేమింప నేర్పిస్తుంది. ఊరికనే ఎవరో ఆ ప్రభువుని ప్రేమించరు, ఉట్టిగా ఆయన ప్రేమించరు. ఆ హృదయంలో ఉంటేనే ఆ ప్రేమను ఇప్పి చూపించగలరు, లేకపోతే ఇప్పి చూపించలేరనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ మహిమ స్వరూపం, దైవిక స్వరూపం, ఆయన భూమిలోకి రావడంలో ఒక ధ్వజస్తంభం కట్టబడింది భూమి మీదకి. మహిమా స్వరూపి భూమిలోనికి మానవ స్వరూపిగా ఒక ధ్వజస్తంభం కట్టబడిందని, అది సంఘానికి కట్టబడింది అనే విషయం. భూ ప్రపంచానికి కట్టబడింది ఒకటైతే సంఘానికి కట్టబడింది ఒకటి. సంఘం ఆ పరిశుద్ధ రూపంలో మార్పు చెందడానికి సంఘం కట్టబడినటువంటి ఆ మార్గాలు చాలా అత్యంతమైనవి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆ ప్రభు సినాయి కొండ మీద మహిమా స్వరూపంగా కనబడినప్పటికీ కూడా, తేజోమయమైనటువంటి స్థానం నిలబడినప్పటికీ కూడా ఆయన పద్మరాగంలా ఉన్నాడు. ఆయన అంతర్భాగం పద్మరాగం వలె ఉంది అనమాట. అది ప్రకటన గ్రంథంలో పద్మరాగ సూర్యకాంతం వలె అని చెప్పబడింది. పద్మరాగ సూర్యకాంతం వలె అంటే ప్రకటన గ్రంథంలో చెప్పిన ఆ పదజాలం నిర్గమకాండంలో సినాయి కొండ మీద మహిమతో మెరిసే ప్రభు అగ్ని స్వరూపంగా ప్రకాశిస్తున్నప్పటికీ కూడా ఆయన అంతరంగంలో ఏముందంటే పద్మరాగానికి పోయినటువంటి హృదయ అలంకరణ ఆయనలో దాచిపెట్టబడింది. ఈ పద్మరాగ సూర్యకాంతం అని ఎందుకు పోల్చాడంటే దేవుడు ప్రకటన గ్రంథంలో, అది దాని సమరూపం ఎక్కడుందంటే సినాయి కొండ మీద ఉన్నటువంటి సినాయి కొండ మీద ప్రకాశించిన ప్రభుతో చూపించబడుతుంది. బండసందులో దాచబడి ఉన్నటువంటి మోషేకి చూపించబడతా ఉంది. ఇలాగ ప్రవక్తలకి ఈ స్థానాలన్నీ చూపించబడ్డాయి. ఒక విశ్వాస హృదయంలో కూడా, మన జీవిత విధానాల్లో కూడా దేవుని విషయంలో ఇటువంటి స్థానాలు ఎన్నో మన ఆత్మకి చూపించబడతాయి. మన ఆత్మకి ఇటువంటి స్థానాలు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత ప్రకటన గ్రంథంలో ఆ ప్రభు యొక్క రేటింగ్స్ ఎలా ఉందంటే, మనం
సూర్యకాంతం అనే దాన్ని చూసిన పరలోక యెరూషలేము సూర్యకాంతంతో కట్టబడి ఉంది అని రాయబడి ఉంది. స్ఫటికంతో దగదగ మెరిసే స్ఫటికంతో కట్టబడి ఉంది. అక్కడ ఎక్కడ నచ్చలేనటువంటి స్ఫటికం. అసలు దాని గురించి వివరించడానికి కుదరదు. మనం చూసేది ఇక్కడ చూసి ఆ రాళ్ళు చాలా స్వల్పమైన రాళ్ళు చూస్తున్నాం, మచ్చు తొలకలు చూస్తున్నాం. కానీ అసలు ఒరిజినాలిటీ దేవుని సన్నిధిలో, పరిశుద్ధమైన సన్నిధిలో అది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని వాక్యాల్లో ఇంకా చూసినట్లయితే కనుక ఆ ప్రభు శిలువలో రక్తం కార్చడంలో ప్రాణం పెట్టడంలో కూడా ఆయన యొక్క స్థానాలు కూడా చూపించబడతాయి. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టడం అనేది అది చాలా ప్రధానమైనటువంటిది. అది ఆది కాండం నుంచి కూడా బయలుపరచబడింది. వాగ్దానాలు చేయడంలో ప్రవక్తలకి బయలుపరచబడింది. ఆయన వేదన పడటంలో బయలుపరచబడింది. ప్రతి స్థానంలో బైబిల్ అంతా కూడా అనేక స్థలాల్లో ఆయనకు శిలువ యొక్క యాగం పరిపరి విధాలుగా చిత్రీకరించబడింది. నీ ఆత్మ ప్రభువులో చెక్కబడితే, ప్రభువులో రక్తంలో ఉన్న ఆ చక్కడాలు నీ ఆత్మకు అర్థమవుతాయి. నీ ఆత్మ ప్రభు సన్నిధిలో లోబడితే రక్తంలో ఉన్నటువంటి ఆ మహిమాయుక్తమైన కణాలు, ఆ యొక్క చక్కడాలు నీ ఆత్మకు అర్థమవుతాయి. ఆ స్వరూపం నీ ఆత్మకు అర్థమవుతుంది. ఆ స్వరూపం నీ ఆత్మకు అర్థమైతే దేవుని ఎలా నువ్వు సేవిస్తున్నావు అనేది అక్కడ దేవుని గ్రంథంలో లిఖితం చేయబడుతుంది. నీ సేవించే విధానంలో ఆ ప్రభు రూపంలో నీ రూపం దాంట్లో దాచిపెట్టబడుతుంది. అది దేవుని సేవించే విధానంలో చాలా ప్రముఖమైంది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన తర్వాత చిన్న ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనం చెల్లిస్తుంటున్నాను ప్రభు. దయామయుడైన దేవుడు ప్రభు, గొప్ప కనికరం కలిగిన దేవుడు ప్రభు, నీతిమంతుడైన సత్యవంతుడు ప్రభు, ఈ వాక్యాన్ని పూర్తి చేయడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి తండ్రి వందనములు. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని ఆశీర్వదించండి తండ్రి. మీరే ఘనత పొందండి, మీరే మహిమ పొందండి ప్రభు. అనేకులకు నాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.